నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో బీసీలకు అధిక ప్రాధాన్యత దక్కుతూనే ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు మనం చూసాం బీసీలను అలాగే ముఖ్యంగా కళ్ళుగీత కార్మికులను అణిచివేసేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు వాళ్ళ పొట్టగొట్టేందుకు కూటమి గవర్నమెంట్ ఏవైతే పాదయాత్రలో బీసీలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేరుస్తుంటే ఇలా రిజర్వేషన్ ఇవ్వడం తప్పు అంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళుతున్నారు. అసలు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నారు? అలాగే మరి మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఇవ్వడంలో తప్పు గల అంశం ఏముంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు బీసీలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూటమి గవర్నమెంట్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారేమో రిజర్వేషన్లు ఇవ్వడం తప్పు అన్నట్టు కోర్టుకు వెళ్తున్నారు అంటున్నారు. సో ఎందుకు సార్ ఆయన కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? దీంట్లో తప్పెక్కడ కనిపించింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే కొంచెం కుళ్ళు ఎక్కువ, మనసు నిండా కుళ్ళు ఉంటుంది. ఈ చంద్రబాబు నాయుడు ఏమో మొత్తం అన్నీ బాగా చేసేస్తున్నాడు. అందరికీ అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి ఆయన ఏదో ఒకటి చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల నాటికి మొత్తం ఇప్పుడు మొన్న ఎన్నికల్లోనే చూసాం కదా, అందరూ కలిసి సపోర్ట్ చేసేస్తే 164 సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు మరి ఇంకా జనరంజకంగా పాలన అట్లాగే కంటిన్యూ అయిపోతే మనకి 11 కూడా రావేమో అని జగన్మోహన్ రెడ్డికి కొంచెం మనసులో ఆందోళన బాగా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేము దానికి. ఇప్పుడు ఆ ఆందోళనతోటి ప్రతి దాంట్లో వేలు పెట్టడం, చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా అడ్డుపట్టడం, చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించటం. చివరికి ఏమైంది అంటే ఇప్పుడు ఈ మద్యం షాపుల కేటాయింపుకి సంబంధించి ఈ టాడీ ట్యాపర్స్కి అంటే కల్లుగీత కార్మికులకి, గౌడ కులస్తులకి, గౌడ చాలా కులాలు ఉన్నాయి, గౌడ, ఈడిగ, గామల్ల, కలాలి, గౌండ్ల, శ్రీశైన, సెగిడి, శెట్టిబల్జ, ఈ క్యాస్ట్లందరికీ అంటే వీళ్ళందరూ కొంతమంది కొన్ని క్యాస్ట్లేమో కళ్ళు గీత మీద ఆధారపడేవి, ఆ తర్వాత కొన్ని క్యాస్ట్లేమో కళ్ళు అమ్మకం మీద ఆధారపడేవి, గీసిన కళ్ళుని అమ్ముకోవటం మీద ఆధారపడేవి కొన్ని కులాలు. అంటే కళ్ళు గీత కార్మికులు, కళ్ళు మార్కెటింగ్ కార్మికులు, వీళ్ళందరూ కూడా ఈ క్యాస్ట్ల వాళ్ళే చేస్తారు ఆ పని. వాళ్ళకి ఇప్పుడు కళ్ళు మొత్తం తగ్గిపోయింది కదా, ఎక్కడ లేదు కళ్ళు, తాడి చెట్లు తగ్గినాయి, కళ్ళు ప్రొడక్షన్ తగ్గింది, కళ్ళు దాన్ని ఈ కార్మికులు చాలామంది కూడా వాళ్ళకి జీవనోపాధి లేకుండా అయిపోయింది. అందుకని వీళ్ళందరూ ఏంటి అంటే నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఒక ప్లేస్లో అనమాట, పూతలపట్టు నియోజకవర్గం వజ్రాలపల్లి అక్కడ క్యాంప్ సైట్ దగ్గరికి వీళ్ళందరూ వచ్చి, అయ్యా మరి మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాము, మాకు జీవనోపాధి దూరం అయింది, ఇక్కడంతా కళ్ళు గీత లేదు కాబట్టి మరి మాకు ఈ మద్యం షాపుల్లో మాకు ఏదైనా రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి ఆ యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ని వాళ్ళు అడిగారు, రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా అండి మేము గవర్నమెంట్ మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దీన్ని తప్పకుండా చూస్తానని చెప్పాడు. ఆ డైరెక్షన్లో ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. డెసిషన్ తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఈ గీత కార్మికుల కులాలకి సంబంధించి 10% ఈ మద్యం షాపుల్ని వాళ్ళకి 10% ఆ కులాల వాళ్ళకి ఇవ్వాలి అని రిజర్వేషన్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఎంత మంచి నిర్ణయం ఇది, ఎంత మంచి డెసిషన్. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మొత్తం అప్పటి వరకు ఈ ఆక్షన్లో ఉండాల్సిన ఈ వీటన్నిటినీ కూడా మద్యం దుకాణాలని గవర్నమెంటే నడుపుతుంది అని చెప్పి వాటన్నిటినీ గవర్నమెంట్ పరిధిలోకి తెచ్చుకొని వాటిట్లో తన పార్టీకి సంబంధించిన మనుషుల్ని పెట్టుకొని ఆ షాపులు నడుపుతూ ఈ షాపులకి
స్టాక్ ఇచ్చేవాడు ఎవడు? బ్రెవరేజ్ కార్పొరేషన్ అనమాట. దానికి ఈ బ్రెవరేజ్ కార్పొరేషన్కి వాసుదేవరెడ్డి అని తన మనిషిని తెచ్చి పెట్టుకొని ఆ మనిషి ద్వారా వీళ్ళకి షాపులకి సరుకు కేటాయించడం, ఈ మనిషి డిస్టిలరీలు బ్రెవరీస్ నుంచి మందు కలెక్ట్ చేసి వీళ్ళందరికీ ఇవ్వటం, ఇది పెట్టుకున్నాడు. ఈ తయారు చేసేది కూడా జగన్ మనుషులే. మొత్తం అన్ని డిస్టిలరీలు బ్రెవరీలు అన్నీ కూడా ఆ యాజమాన్యాలందరినీ ఎలగొట్టేసి ఈ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడు, వీళ్ళందరూ కబ్జా పెట్టి వాళ్ళే చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డే తయారు చేస్తాడు, జగన్మోహన్ రెడ్డే వీటన్నిటిని సేకరిస్తాడు, జగన్మోహన్ రెడ్డే తన మనుషులతోటి అమ్మిస్తాడు, జగన్మోహన్ రెడ్డి మనుషులు ఓన్లీ క్యాషే కలెక్ట్ చేస్తారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తాయో మనం ఊహించుకోవచ్చు. ఈ తతంగం అంతా నడిపిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ మద్యం పాలసీని మొత్తం మార్చేసి గవర్నమెంట్ అమ్మటం ఏంటి? నిజం వాస్తవం మామూలుగా చూసినా కానీ గవర్నమెంట్ ఈ మద్యం అమ్మటం ఏంటి? మద్యం వ్యాపారం గవర్నమెంట్ చేయటం ఏంటి? ప్రైవేట్ వాళ్ళు చేసుకోవాలి. ఆ బ్రెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు ఏది డిమాండ్ ఉందో ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇవ్వాలి. ఈ బ్రెవరీల వాళ్ళు గవర్నమెంట్ నిర్ణయించిన స్టాండర్డ్స్ ప్రకారం మద్యం తయారు చేసి ఇవ్వాలి. ఆ స్టాండర్డ్ క్వాలిటీ లేకపోతే వాళ్ళు తీసుకోరు, సప్లై చేయరు. డిమాండ్ ఏది ఉంటే అది సప్లై చేస్తారు. ఇట్లా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తోటి కొత్త పాలసీని తీసుకొచ్చి పెట్టి ఈ పాలసీ ప్రకారం 10% కళ్ళు గీత మీద ఆధారపడ్డ కులాల వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తాను అని నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటి నొప్పి? అది జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన బాధ, కడుపులో మంట. అసలు ఈ కులాల వాళ్ళందరికీ మీరు ఆర్థికంగా మీరు ఇంత సపోర్ట్ చేస్తే ఎట్లా? అసలు మీరు చేయకూడదు. మీరు ఇంత సపోర్ట్ చేస్తే ఈ బడుగు బలహీన వర్గాలకు చెందిన వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బలవంతులవుతారు, సమాజంలో బలవంతులవుతారు. అప్పుడు మనకి ఓట్లు రావు కదా. వీళ్ళు ఎప్పుడూ అడుక్కు తినే పరిస్థితుల్లోనే ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి పాలసీ. ఆ పాలసీ ప్రకారం ఈ నిర్ణయాన్ని మద్యం షాపులు జనరల్గా మనం కూడా చూస్తున్నాం కదా, ఈ మద్యం షాపులన్నీ బాగా డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు, కబ్జాలో పెట్టుకుంటారు. వాటిని కూడా అది తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసిందంటే లాటరీ వేస్తాం బిడ్డ, ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తాము అని చెప్పారు. లాటరీ వేశారు, లాటరీలో ఎవరికి తగిలితే వాళ్ళు తీసుకున్నారు. అట్లా లాటరీలో పెట్టి ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తే అందులో వైసీపీ వాళ్ళకు కూడా చాలామందికి లాటరీలు వచ్చినాయి, మరి అదృష్టవంతులు తగిలినాయి. ఇదంతా మాఫియా నడుపుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఇప్పుడు ఈ పాలసీ మీద వెళ్ళాడు. ఇక్కడ ఏంటి అంటే తన పార్టీకి చెందిన కొంతమందితోటి కేసులు వేయించాడు. వీళ్ళలో నేను పేర్లు కూడా చదువుతాను. కృష్ణా జిల్లా పెడనకి చెందిన అడ్వకేట్ జిఎల్ నాగేశ్వరరావు, ఇతను జగన్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశాడు. ఇంకో రెండో వ్యక్తి ఓ మనోహర్ రెడ్డి, ఈయన అనంతపూర్కి చెందిన అడ్వకేట్, వైసీపీలో ఎక్సైజ్ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశాడు. అప్పుడెప్పుడో చేశాడు కదండి, ఇప్పుడు ఏంటి అనొచ్చు మీరు. ఇప్పుడు లీగల్ సెల్కి పనిచేస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్కి పనిచేయడమే కాకుండా వీళ్ళు జగన్కి వీరాభిమానులు, డైరెక్ట్గా జగన్ తోటి మాట్లాడేవాళ్ళు. మరి వీళ్ళు కేసులు ఎందుకు వేశారు? జగన్ చెబితే కదా వేసింది. జగన్ చెబితే అంతకుముందు జగన్ వీళ్ళకే గవర్నమెంట్ పదవులు ఇచ్చాడు. అంటే గవర్నమెంట్ పదవులు పొందిన అడ్వకేట్లు వీళ్ళు. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం పోయింది కదా, ఆ లీగల్ సెల్లోకి వచ్చారు. జగన్ చెబితే ఈ గౌడ కులాలకు సంబంధించిన వాళ్ళ మీద వీళ్ళు కేసు వేశారు. ఇది చిన్న విషయం కూడా కాదు, పార్టీ స్టాండ్ లేకుండా వేయడం అంటే అంతే కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు కేసులు ఎందుకు వేస్తారు? వేసేసి ఇప్పుడు ఏంటి, మొత్తం దీన్ని ప్రాసెస్ని ఆపాలి.
అంటే ఈ కల్లు గీత కార్మికులకి సంబంధించిన కులాలు బాగుపడకూడదు. అసలు ఆ మాటకు వస్తే బీసీలు ఎవరు బాగుపడకూడదు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తన అడ్వకేట్లతోటి కేసులు ఫైల్ చేయించి ఇప్పుడు ఈ పాలసీని ప్రభావితం చేయాలని చూస్తున్నాడు. గవర్నమెంట్ కూడా క్లియర్ కట్గా చెప్పేసింది, నువ్వు ఎంతమంది అడ్వకేట్లనన్నా పెట్టుకో, నువ్వు ఎన్ని కేసులన్నా వేయి, మేము బీసీలకి అండగా నిలబడతాము. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్యాడీ ట్యాపింగ్ మీద ఆధారపడి ఉన్న కులాలకి 10% షాపులు రిజర్వ్ చేసి చేస్తాం. మేము ఎంత దూరమైనా న్యాయ పోరాటం చేస్తాం అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా చెప్పేసింది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇంకా దీన్ని తీసిపోతాడు. బాగా డబ్బులు ఉన్నాయి కదా చేతిలో, దీన్ని నేను అనుకోవటం సుప్రీంకోర్టు దాకా తీసిపోతాడు. సోషల్ మీడియా కేసులు తీసిపోయాడు, రకరకాల ఈ మర్డర్ కేసుల్లో వాటిలో ఉన్న వీళ్ళందరి కేసులు అక్కడే తీసిపోయాడు కదా, సుప్రీంకోర్టు దాకా తీసిపోయి ఫైట్ చేస్తున్నాడు కదా. అందుకని ఈ బీసీలకి వ్యతిరేకంగా వేసిన కేసుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు తీసుకుపోతాడు, అందులో డౌటే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కక్ష, ఈ కులాలు ఆర్థికంగా లాభపడితే, సమాజంలో ఉన్న బీసీ కులాలు డెవలప్ అయితే అతని రాజకీయం నడవదు అనేది ఒక భయము, ఆ బెంగలో ఈ పనులన్నీ చేస్తున్నాడు. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రసంగంలోనూ నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి ఇది పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం అని చెప్పి ఓదరగొడుతూ ఉంటారు. సో మరి ఆయన హయాంలో బీసీలకు దక్కిన ప్రాధాన్యత ఏంటి, ఆయన ఎంత మేర బీసీలకు పదవులు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు చూస్తే అది చాలదు అన్నట్టు వాళ్ళ ఆర్థిక ప్రగతిపై కూడా దెబ్బ కొట్టే విధంగా కోర్టుకి వెళ్ళడం జరుగుతోంది. సో అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఈ పని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు ఆయన ఎవరు బీసీలకు ఇచ్చారో మీరు చెప్పండి. ప్రతి ముఖ్యమైన పోస్టు, అది మంత్రులు కావచ్చు, లేకపోతే శాఖాపరంగా కావచ్చు, లేదు మీరు ఆఫీసర్లు కావచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరిని తీసుకున్నా రెడ్లే ఉంటారు, అందరు రెడ్లే. మరి మీరు అక్కడ ఎక్కడ బీసీలు ఉన్నారు, ఎక్కడ సమన్యాయం పాటించాడు ఆయన? సలహాదారులు కొద్దిగా ఒకళ్ళిద్దరు బ్రాహ్మిన్స్ ఉన్నారు మా పొరపాటున అన్నాను అంతే. అదేంటంటే గత వాసనలు అవన్నీ. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి చెప్తాడంతే, మాటలకి చేతలకి పొంతన ఉండదు. కమ్మవాళ్ళ మీద పడేయడం అంటే ఏడుస్తాడు, అది ఫస్ట్ నుంచి ఉన్నదే కదా. ఏ కమ్మవాళ్ళ మీద పడేడ్చాడో మళ్ళీ తను వచ్చేసరికి తను రెడ్లనే కదా పెట్టుకున్నాడు. పోనీ బీసీలను పెట్టుకున్నాడా, మైనార్టీలను పెట్టుకున్నాడా, ఎస్సీలను పెట్టుకున్నాడా, ఎస్సీలను పెట్టుకున్నాడా? ఎస్సీ ఎస్టీలు ఎక్కడ వాడుకుంటున్నాడు చూస్తున్నాం కదా. ఈరోజు బోరుగడ్డ వీళ్ళందరూ ఆయనకి సెలబాల్లో దొరుకుతారు పాపం, అప్పుడు తెలియక ఆడతారు, ఇప్పుడేమో నోరు మూసుకుని పడున్నారు అక్కడ జైళ్ళలో. కాబట్టి ఇవన్నీ కూడా గుణపాఠాలు కావాలి వాళ్ళకి. అవన్నీ తెలుసు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంత చేసినా బుద్ధి లేకుండా ఈరోజు ఆయన ఈ రకంగా కేసులు పెట్టించాడంటే, ఓ నాగేశ్వరరావు చేత, ఓ మనోహర్ చేత కదా. అంటే ఆయన అర్థమవుతున్నాడుగా మనకి. మీకు గత ప్రభుత్వ హయాంలో 100%లో 90% అసలు యాక్చువల్గా కంపెనీలకు ఇవ్వకుండా 10% ఇచ్చాడు వాళ్ళకే. మీకు అది కూడా అంటే ఈ మద్యానికి సంబంధించి ఈ జే బ్రాండ్స్ పెట్టి, అంటే అక్కడ కూడా ఓన్లీ తనకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, ఇందాక ఆయన చెప్పినట్టుగా వాసుదేవ్ రెడ్డి ఉన్నాడు. వాసుదేవ్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలుసు. అంటే అసలు వాళ్ళకి అక్కడ వచ్చే అవకాశం లేకపోయినా, అంటే వాళ్ళకి అటువంటి అర్హత లేకపోయినా వాళ్ళని తెచ్చి కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత మీకు తెలుసు అందరూ దీంట్లో ఉన్నది, మిథున్ రెడ్డి ఉన్నాడు, పెద్దిరెడ్డి ఉన్నాడు, మా ఆల్ రెడ్డీస్ ఆర్ దేర్. మొత్తం ప్రొడక్షన్ అంతా వాళ్ళదే. మీకు డిస్టిలరీస్ బెవరేజెస్ ఎవరికి ఇచ్చాడు, అది కూడా వాళ్ళే కదా. ఎంతెంత ఇందాక ఆయన చెప్పినట్టు 100% క్యాష్ అండ్ క్యారీ. ఇంత డిజిటల్ యుగంలో బీజేపీతో కూడా కలిసి ఉండే ఆయన డిజిటల్ అనే పదం తెలియదు జగన్మోహన్ రెడ్డికి. అంటే డిజిటల్ లో ఫ్రాడ్ చేయటం కుదరదు కదా, అందుకని మనం ఫ్రాడే మనకి ఆరోపణం కదా. నేను అనేది అది, బీజేపీతో ఉండి కూడా పాపం ఆయన నేర్చుకోలేదంటున్నా. అక్కడ తప్పటడిగేశాడో ఏదో చేశాడు మొత్తానికి. సో ఇవాళ ఆయనకి అసలు నిద్ర పట్టదు. ఇప్పుడు ఆ 1,00,000 కోట్లు ఇప్పుడు ఎక్కడున్నాయి? లండన్లో ఉన్నాయా? కరెక్ట్గా 1,00,000 కోట్లు సంపాదించాడు మద్యం స్కామ్లోనే ఆయన.
కాబట్టి ఇవాళ ఆయన వెళ్తాడు. ఎందుకు వెళ్ళాడు? యువగళం పాదయాత్రలో ఇందాక ఆయన చెప్పినట్టు అక్కడ దేవురు వజ్రాలపల్లి దగ్గర ఆయన మాట ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే లోకేష్ గారు నేను మీకు హామీ ఇస్తున్నాను, నేను మీకు న్యాయం చేస్తానని అది తండ్రితో మాట్లాడాడు ఆయన. మాట్లాడాక వాళ్ళు ఇవాళ 10% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. 10 కులాలు మొత్తం 10 కులాలకి 10% ఇచ్చారు వాళ్ళు. ఇందాక వారు ఆ లిస్ట్ చదివారు కాబట్టి మళ్ళీ అవసరం లేదు అందుకని. సో మొత్తం ఈ గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగింది ఈరోజు. అది కూడా చూసారా, మీకు పిలిచి ఎవరెవరికో ఇవ్వడం కాకుండా అది చిట్టీల విధానం, లాటరీ విధానం, అప్పటికప్పుడు వేయడం, ఏ పేరు వస్తే వాళ్ళకి ఇవ్వడం. కొట్లాట ఉండదు. ఇంకా నువ్వు నాకు ఇచ్చావు, నీకు ఇచ్చావు, లేకపోతే నువ్వు నాకు ఇవ్వలేదు, ఈ గోల్ ఉండదు. సో వాళ్ళలో వాళ్ళకు కూడా ఐకమత్యం ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళకి వస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఆ పని చేసుకుంటారు. సో అన్ని రకాలుగా కూడా అది న్యాయమేనండి. ఇవాళ ఈ రకంగా జరుగుతూ ఉంటే బీసీలు ఫస్ట్ నుంచి మీరు చెప్పినట్టుగా తెలుగుదేశానికి అండగా ఉన్నారు. ఇంకా ఈ బీసీలు ఒక్కళ్ళు కూడా మన వైపు ఉండరు. రేపొద్దున మనం ఒక సీటుకే పరిమితం అవుతాను భయపడి. అయినా ఇందాక ఆయన కూడా చెప్పారు కదా సత్యమూర్తి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో దూసుకెళ్తున్నారు. ఇవాళ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అన్నీ కావాల్సినవన్నీ కేంద్రం ఇచ్చింది. అంటే ఈయన ఏవైతే పెట్టుబడులు పెడుతున్నారో, ఈయన ఏవైతే పరిశ్రమలు తీసుకొస్తున్నారో, ఈయన ఏవైతే యువతకు కానీ మహిళలకు కానీ రాష్ట్రంలో అందరికీ భరోసా ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ బడ్జెట్ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు భరించలేకపోతున్నారు. అందుకే కేంద్రాన్ని పొగిడాడు బడ్జెట్లో వైసీపీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు లోకు చేశారు. అంటే ఫస్ట్ అసలు వైసీపీ వాళ్ళు నేర్చుకోవాల్సింది, మీరు కేంద్రం పొగిడితే పొగడండి, మనకు అనవసరం అది. మీ రాష్ట్రాన్ని మీరు తక్కువ చేసి ఎలా మాట్లాడతారు? మీ రాష్ట్రంలో 7 నెలల్లో ఇంత అభివృద్ధి జరిగితే మీ కళ్ళు కనిపించట్లేదా? మీ మీడియా నిద్రపోతుందా? మీరు నిద్రపోతున్నారా? అసలు మీరు తెలుగు వాళ్ళని చెప్పుకోకండి అని చెప్తున్నాం మనం. ఇవాళ తెలుగు వాళ్ళకి ఇంత గుర్తింపు ఇచ్చి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఒక గురజాడ కవితను ఆవిడ కోట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు పనికొస్తారు? ఇవాళ సిగ్గు తెచ్చుకోవాలి. వాళ్ళు రాజకీయ సన్యాసం చేయాలి. అసలు రాష్ట్రం వదిలిపోతే దరిద్రం వదులుతుందని అడిగితే, ఈ రాష్ట్రం అంటే దేశంలోనే ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ చేయనంతగా దాదాపు 33,500 కోట్లు కేవలం బీసీల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి 16 నెలల కాలంలోనే ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళకి సరైన సంక్షేమాలు అమలు చేయడానికి కూడా 56 బీసీ కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసింది. బీసీలకు ఇంత సేవ చేశాము అని చెప్పి వైసీపీ గవర్నమెంట్ చెప్పుకున్న పరిస్థితి మనం చూసాం. మరి వాళ్ళు చెప్పుకున్నట్టు నిజంగానే బీసీలకు అంత న్యాయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందంటారా? అండ్ ఇందాక మనం చూసాము నామినేటెడ్ పదవులు కూడా మేము చాలా ఇచ్చాము వాళ్ళకి అని చెప్తున్నారు. నిజంగానే అన్ని నామినేటెడ్ పదవులు కూడా దక్కాయా? అంటే 1, 2, 3 బీసీల పేర్లు మనం వింటున్నా కూడా కూటమి గవర్నమెంట్ వచ్చాక వాళ్ళపైన కూడా అన్ని కేసులు ఎదుర్కొని జైళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఎక్కడ బీసీలకు న్యాయం జరిగిందంటారు? మీరేం చెప్తారు? బీసీలకి న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా అంటే అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న పిల్లాడు మా అక్కయ్యని వేధించద్దురా అని చెప్పి వాళ్ళని అబ్జెక్షన్ చెబితే ఆ అమర్నాథ్ గౌడ్ని చిన్న పిల్లాడు 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లాడిని నోట్లో కాగితాలు కుక్కి కిరసనాయిలు పోసి తగలబెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో. అమర్నాథ్ గౌడ్ అతని పేరు. అటువంటి న్యాయాలు చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి అక్కని ఏడిపిస్తూ ఉంటే తమ్ముడు ఏం చేయాలి? నోరు మూసుకొని కూర్చోవాలి జగన్ రాజ్యంలో. అంతేగాని మా అక్కని ఏడిపిస్తావా నువ్వని ఎదురు తిరుగుతావా? అందులో నువ్వు ఒక గౌడు అయ్యి ఉండి నువ్వు అవతల రెడ్డి మీద నువ్వు ఎదురు తిరుగుతావా అని మొత్తం నిలువున మంచి పిల్లాడిని తగలబెట్టారు పొలంలో పడేసి. అంటే మీకు ఆ అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడు ఆ రోజున అంటే సజీవ దహనం చేశారు ఈ కిరాతకులు. అంటే ఒక్కొక్కసారి తలుచుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డి టైంలో మనకి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లన్నీ ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ పోతే నిజంగా ఏడుపు వస్తుంది. బలహీన వర్గాలు వాళ్ళ కులమే బలహీన వర్గాల కులం అయితే ఆ కులాలన్నీ కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన పాలకులు పెట్రోల్ పోసి తగలబెడుతూ ఉంటే ఇప్పుడు అందుకనే కదా ఇంత తిరుగుబాటు ప్రజల్లో, ఇంత తిరుగుబాటు ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద?
ఇటువంటి ఇన్సిడెంట్ వల్లే. ఇట్లా ప్రజల్ని, బలహీన వర్గాల వాళ్ళని రాచి రంపాన పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బుద్ధి మార్చుకోలేదు కదా. వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి ఏదో ఒక 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఇచ్చేసి మద్యం షాపుల్ని లాటరీ ప్రాతిపదికన వాళ్ళకి కేటాయిస్తూ ఉంటే దాన్ని అడ్డుపట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇంకా బీసీలని ఏ విధంగా అణచివేశాడనేది మనం అర్థం చేసుకోవచ్చు. మనం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందటం అనేది అసలు ఇష్టం లేదు. అందుకనే ఇక్కడ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇన్ని కుట్రలు పన్నుతున్నది. తన అడ్వకేట్లని, తనకు సంబంధించిన మనుషుల్ని పంపించి, తన పార్టీ లీగల్ సెల్లో పనిచేసే వాళ్ళని పంపించి, నో బీసీలని అడ్డుకో, బీసీలను రావడానికి వీల్లేదు, బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి అసలు మనం అవకాశాలు కల్పించకూడదు, మన విధానం అది, మన విధానానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తుంటే మనం ఎట్టు ఊరుకుంటాం, మనం ఖచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పంపించి కోర్టులో కేసులు వేయిస్తున్నాడు. ఇది జరుగుతున్నది. మొత్తం బలహీన వర్గాల వాళ్ళకి చెందిన ఈ కులాలకి, బలహీన వర్గాలకి చెందిన కులాల వాళ్ళకి సొసైటీ మొత్తం అండగా నిలవాల్సిన పరిస్థితుల్లో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ జగన్మోహన్ రెడ్డి నామినేటెడ్ పోస్టులు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? నువ్వు సలహాదారులు, నువ్వు పెట్టుకున్న సలహాదారులు అనేది ఏ డిపార్ట్మెంట్ చూసినా సలహాదారు రెడ్డి ఉంటాడు. ఒక ముఖ్యమైన శాఖకి ఒక బీసీని మంత్రిని చేసి ఆ మంత్రికి వెనక ఒక కార్పొరేషన్ పెట్టి దానికి రెడ్డిని పెట్టాడు. ఆ రెడ్డి నడుపుతుంటాడు మొత్తం రాజ్యాన్ని. కాళ్ళు చేతులు విరిచేయడం. ఈ పేరుకేమో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి బీసీ బలహీన వర్గాలకు చెందిన మంత్రి అని చెప్తుంటాడు. ఆ మంత్రి ఆ శాఖకి సంబంధించిన కార్పొరేషన్కి రెడ్డికి ఇస్తాడు. ఆ రెడ్డి వస్తే ఈ మంత్రిగా ఉన్న బీసీ లేచి నిలబడాలి. అటువంటి నెట్వర్క్ పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం మేము బీసీలకు ఇంతమంది పదవులు ఇచ్చాం అంటాడు. గంభీరంగా బయటకు వచ్చి ఉపన్యాసం చేస్తాడు. దాని వెనక ఇంకొక యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం రెడ్డి చేతిలో ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన ఆ పాలన ఒక స్ట్రక్చర్. అది అంటే ఎక్కడ ఎవరికి ఇంతెందుకు ఒక 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందరూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అసలు ఆ వర్గాల వాళ్ళని నేను ఒక్కనే రెడ్డిని, మిగిలిన వాళ్ళందరూ ఎస్సీ, వీళ్ళందరూ ఉప ముఖ్యమంత్రులందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పాడు. ఒక మీటింగ్లో ఈ పొంగనూరుకి సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ ఆర్కే రోజా, వీళ్ళందరూ కూర్చొని ఉంటే, అప్పటికి రోజా మంత్రి కూడా కాదు, వీళ్ళందరూ వేదిక మీద కుర్చీలు వేసుకొని కూర్చొని ఉంటే ఉప ముఖ్యమంత్రి వెనక నిలబడి ఉన్నాడు. ఎందుకు? అతను ఎస్సీ కాబట్టి. పక్కన కూర్చొనివ్వాల. ఉప ముఖ్యమంత్రి కదా. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమో మంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి కదా. మరి ఉప ముఖ్యమంత్రిని కూర్చోబెట్టుకోవాలి కదా. కూర్చోబెట్టుకోలే. అసలు కూర్చోడానికి కుర్చీ లేకుండా అందరు రెడ్లు ఉన్నారు స్టేజ్ మీద. అటువంటి పరిపాలన అందించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పరిపాలన అధికారం పోయిన తర్వాత కూడా ఇంకా బీసీలని బతకనివ్వకుండా, బీసీలని వేటాడే విధంగా ఇటువంటి చర్యలన్నిటికీ పాల్పడుతున్నాడు. రైట్ మేడం, తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎప్పుడూ వెన్నుదన్నుగానే నిల్చున్నారు. అలాగే వాళ్ళకి తగ్గట్టు ప్రాముఖ్యత కూడా ఆ పార్టీలో లభించింది. ఈవెన్ ఇప్పుడు తాజాగా ఏర్పడినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా బీసీలకు ఎన్ని పదవులు దక్కాయి. ఒక్క బీసీ అనే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారు. సో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నారో, కొద్దో గొప్ప ఉంటారు జగన్మోహన్ రెడ్డి మీద చాలా, అంటే డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఎవరు బీసీలకు న్యాయం చేస్తున్నారు అని రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా ఈ చర్య తర్వాత? ఖచ్చితంగానండి. మీరు ఇందాక లాయర్స్ని తీసుకోండి,
ఆ లాయర్స్ ఒకళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఒకళ్ళు ఎక్సైజ్ శాఖకి సంబంధించి. అంటే అది కూడా ఎంత క్యాలిక్యులేటెడ్గా తీసుకున్నాడని, అంటే వాళ్ళ వల్ల పని అవుతుంది అనుకున్నాడు. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇందాక వారు చెప్పినట్టుగా ఒక వెనకాల ఒక రెడ్డిని పెట్టడమే కాకుండా ఒక పని లేకపోతే ఒక కేసు వేసినప్పుడు ఎవరిని పెట్టాలి అనే దాంట్లో కూడా ఎంత కీన్గా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ వీఆర్ టాకింగ్ అబౌట్. అంటే మనం అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి ఎంత అమాయకుడో, ఏమీ తెలియదు పాపం అన్నట్టుగా ఒక మొహం పెడతాడు, వచ్చి ఒక ఏడుపు మొహమే కదా పెడతాడు. కానీ ఆ వెనకాల ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఉంటాయో మనకి చిన్న విషయంలో అర్థమవుతుంది. ఇవాళ ఈ బీసీ కార్పొరేషన్కి సంబంధించి, అదే బీసీలకు ఇచ్చిన ఈ రిజర్వేషన్కి సంబంధించి అతను కేసు వేయడంలోనే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మీరు ఇందాక అన్నట్టుగా ఈ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఒక బీసీలతోటి ఆగక్కర్లా, మైనారిటీస్ కూడా ఇంకా ఎవరైతే మేము వైసీపీ అని చెప్పుకుంటారో వాళ్ళు 1-2 సార్లు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. ఇట్స్ టైం అన్నమాట వాళ్ళకి. ఇది చాలా ముఖ్యమైన టైం అని వాళ్ళు అనుకుని మనకి ఈ రకంగా వీళ్ళకి ఇస్తేనే ఇట్లా నొక్కేస్తున్నాడు, ఇట్లా కేసులు వేస్తున్నాడు, రేపొద్దున మనకి ఏదైనా జరిగితే ఈయన మనకి వెనక ఉండడు, అండగా ఉండడు అనేది గమనించుకోవాలి. ఇప్పుడు మీకు తెలుగుదేశం తెలంగాణ అయినా ఆంధ్ర అయినా బీసీలకి మొదటి నుంచి ఒకే రకంగా చూస్తోంది. ఇక్కడ మనం ఇప్పుడు కూడా మొన్న కూడా చూసుకున్నాం మనం. కాబట్టి ఇవాళ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందండి. ఎవరు ముఖ్యంగా బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో మనం ఏ రకంగానూ జగన్మోహన్ రెడ్డి హయాంలో లాభపడింది లేదు. మనల్ని వాడుకున్నాడు. ఒక సుధాకర్కి ఏమైంది, ఒక అనంతబాబు డ్రైవర్కి ఏమైంది, మొన్న బోరుగడ్డకి ఏమైంది. అంటే అంత ఎగిరిన బోరుగడ్డ కూడా ఇవాళ ఎలా ఉన్నాడు అంటే, మీరు అనుకోకండి వైసీపీ మాకు అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాపలా కాస్తాడు, లేకపోతే మాకు కాపుకు వస్తాడు, మాకు డబ్బులు ఇస్తాడు. ఇవ్వడు, మీకు ఎరవేస్తాడు. అప్పుడు ఆకర్షించడానికి ఏదో ఒక కట్ట ఇస్తాడు మీకు, నోట్ల కట్ట, అంతవరకే. తర్వాత మీ మొహం ఎవడు చూడ్డు. ఇవాళ జైల్లో ఉంటే బోరుగడ్డిని ఎవడన్నా పరామర్శిస్తున్నాడా? ఎప్పుడు వచ్చి వీళ్ళని పరామర్శిస్తారంటే వీళ్ళు ఎక్కడ నోరు విప్పుతారో, ఎక్కడ మన పేరు చెప్తారో అనుకున్నప్పుడు మాత్రం ముందుగా వెళ్ళి వాళ్ళని బెదిరించేసి వస్తారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు గమనించుకుని మనం పొరపాటున కూడా ఇంక మీదట మన ఇండివిజువాలిటీ కోల్పోకూడదు, మన రెడ్ల వెనకాల పరిగెట్టకూడదు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళకూడదు అని వాళ్ళు ఇవాళ ఒక ఓతు తీసుకుంటే బాగుంటుంది. రైట్. ఎప్పుడైతే వైసీపీ సెల్ఫ్ డిఫెన్స్లో పడుతుందో అప్పుడు ఈ కులం కార్డును బయటికి తీసుకొచ్చి వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సో ఇటు రాజకీయాలకు ఇటు డిఫెన్స్లో పడ్డప్పుడు కాపాడుకోవడానికే ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వైసీపీకి పనికొస్తారా? అంటే ఇలాంటి వాళ్ళ ఆర్థిక పురోగతి మీద, ఆర్థిక ప్రగతి మీద దెబ్బ కొట్టడం, వాళ్ళకి పదవులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆలోచించటం ఎలా చూడొచ్చు అంటారు? అప్పుడు ఇప్పుడు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా బీసీ చైతన్య యాత్ర అని ఆ యాత్ర ఈ యాత్ర పెట్టాడు కదా. మొత్తం అంతా పెట్టాడు. అంత పైకి షో చేయటానికి మాత్రం చాలా ఖర్చు పెడతాడు. వాస్తవంగా అసలు ఎవరన్నా బీసీలు కానీ ఎవరైనా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా వచ్చి అతని ముందర మాట్లాడితే భరించలేడు, సహించలేడు. అండ్ ఒక ఫోటో పెడతాడు ఫ్లెక్సీలో, తన ఫోటో తీసి ఒక బీసీ ఫోటో పెడతాడు కదా, పెట్టాడు. అటువంటి పనులు నేను చెయ్యడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి అంటే అంత మొత్తం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తర్వాత లెవెల్, ఆ తర్వాత లెవెల్, ఆ తర్వాత లెవెల్, ఇట్లా 12 లెవెల్స్ తర్వాత మిగిలిన కులాలు ఉంటాయి. ఈ అన్ని స్థాయిల్లో రెడ్డే, ఆ రెడ్డి కాతే ఈ రెడ్డి, ఈ రెడ్డి కాతే ఆ రెడ్డే ఉంటారు తప్ప కోటరీ, ఆ కోటరీలో వలయాలలో అందరూ రెడ్లే ఉంటారు. మొత్తం వాళ్ళే నడుపుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళతోటే మాట్లాడుతూ ఉంటాడు. పార్టీ ఓడిపోయింది కదా, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరినో కొంతమంది ఇన్ఛార్జీలను పెట్టాడు, పార్టీ ఇన్ఛార్జీలను పెట్టుకున్నాడు. నువ్వు పార్టీ ఇన్ఛార్జీలను పెట్టావు, నువ్వు ఓడిపోయావు, దెబ్బతిన్నావు, రెడ్లకే అందరికీ పెత్తనం ఇచ్చి ఓడిపోయావు, సిగ్గు రావాలి కదా. మళ్ళీ రెడ్లలో పెట్టాడు. మళ్ళీ పార్టీ రాష్ట్రాన్ని 4 భాగాలు చేసి మళ్ళీ రెడ్లలో పెట్టాడు. అంటే నీకు ఓడిపోయినా కానీ నీకు బుద్ధి రావట్లా. అంటే నీకు అంత కసి బీసీలు వీళ్ళు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరి మీద నీకు అంత కసి. నీకు అసలు ఆ వర్గాల్లో నీకు నమ్మకమైన వాడే లేడా?
నీకు ఎంతసేపటికి నువ్వు ఎంత ఆలోచించినా సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇప్పుడు ఆ తెల్ల జుట్టు సాయిరెడ్డి పోయాడు కానీ లేకపోతే విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఈ 5-6 తప్ప నీకు అసలు వేరే మనిషి కనపడ్డా నీకు? వేరే వాడి మీద నీకు నమ్మకం లేదా? వేరే వాడిని నువ్వు నమ్మవా? అండి వాళ్ళందరూ డబ్బులు తినేస్తే ఎట్లా, వీళ్ళు తిన్నా పర్వాలేదు, మళ్ళీ తెచ్చి సాయంత్రానికి లెక్క చెప్తారని. ఈ తరహా మనిషి ఇతను ఈజ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్. బలహీన వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు ఆర్థికంగా అంటే వాళ్ళని సపోర్ట్ చేసేవాడు లీడర్ అవుతాడు, వాళ్ళని కాటేసేవాడు జగన్మోహన్ రెడ్డి అవుతాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.